హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి నేనైతే వినాయకుడి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను, అసలు నిమజ్జనం ఎందుకు చేస్తారు అనేది. సో లేట్ చేయకుండా మనమైతే షార్ట్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్గా వచ్చేసి మనము వినాయకుడిని ఇంటికి ఆహ్వానించడం శుభారంభానికి మనకైతే సంకేతం అయితే అది. సో మంచి జరుగుతుంది, వినాయకుడిని మనం ఇంటికి తీసుకొని వచ్చాము అంటే. మనము పూజ పూర్తి అయ్యాక నిమజ్జనం చేయడం సాంప్రదాయం. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం కాబట్టి మనమైతే నిమజ్జనం అనేది కంపల్సరీగా చేయాలి. అండ్ ఆ సాంప్రదాయానికి మనము రెస్పెక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నిమజ్జనం అంటే ఆరంభం, ముగింపు భావం. భగవంతుడు మన దగ్గర తాత్కాలికంగా వశం చేస్తాడనే సంకేతం. సో మనము ఏం చేయాలనుకున్నా కూడా మనం నిమజ్జనం కంపల్సరీగా చేయాలి. దాన్ని స్కిప్ చేయడానికి అయితే అసలు వీలేదు. ఎందుకంటే మనము వాళ్ళు పెద్దలు ఎలాగైతే పెట్టారో దాన్ని మనము ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సో నిమజ్జనంతో ఆ వశం సమాప్తం అవుతుందనే భావన, జీవితం తాత్కాలికమని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నిమజ్జనం అనేది మనము చేసిన తర్వాత వినాయకుడు అయితే మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత మనమైతే పెద్దలు అండ్ చాలా ఏజ్డ్ పర్సన్స్, చాలామంది చిన్న పిల్లలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మీరు ఆల్రెడీ వీడియోస్లో చూస్తూ ఉంటారు. మీరు చాలా అంటే చాలా బాధపడతారు. ఎందుకంటే వినాయకుడు అంటే చిన్న పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం. అండ్ వినాయకుడికి పిల్లలు అంటే ప్రాణం. సో పిల్లలు ఏదైనా సరే, పిల్లలైనా లేకపోతే యూత్ అయినా లేకపోతే బీటెక్ చదివే స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే ఎక్కువగా ఎంజాయ్ చేసేది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది, మనసు తీసుకునేది అంటే ఒకటే ఒక ఫెస్టివల్. అదే మన గణపతి ఫెస్టివల్, అదే మన వినాయక చతుర్థి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ పెట్టుకొని వినాయకుడిని అయితే పూజించడం అయితే చేస్తారు. బాగా నిష్టగా, ఎంత కావాలంటే అంతగా నీట్గా అయితే వాళ్ళైతే పూజని ఎలా స్టార్ట్ చేస్తారు అలాగే చాలా శాస్త్రోక్తంగా వాళ్ళైతే 9 రోజులు పూర్తి అయితే చేస్తారు. ఎందుకు? వినాయకుడి మీద ఇష్టం, తన మీద రెస్పెక్ట్ అండ్ తన మీద ఉండే లవ్, ఇవన్నీ ఉంటుంది కాబట్టి దేవుడికి అయితే చాలా అంటే చాలా బాగా అయితే పూర్తిగా పూజలు అయితే చేస్తారు. ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత నిమజ్జనం చేసే ముందు గంగమ్మ ఒడిలోకి అయితే చేరుస్తారు వినాయకుడిని. సో మనకు ఈ జీవితం తాత్కాలికమని మనకి గుర్తు చేస్తుంది. మనం చేసిన ప్రతి కర్మ సమర్పణ అని తెలియజేస్తుంది. సో మనకు భక్తి కేవలం విగ్రహంతో కాదని గుర్తు చేస్తుంది. భక్తి అనేది మనకి ఇక్కడ మనసులో ఉండాలి, కానీ మనము విగ్రహం వెళ్ళిపోతే భక్తి పోయినట్టు కాదు, అక్కడికే ఎండ్ అని కాదు. ఎందుకంటే దేవుడు ఎలా పెట్టాడో మనం దాన్ని ఫాలో అవ్వాలి. అంతేగాని మనము నిమజ్జనం చేయకుండా ఉంటే అది బాగుండదు. కాబట్టి సో ఖచ్చితంగా నిమజ్జనం అనేది చెయ్యాలి. ఆ నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇయర్కి మళ్ళీ మన గణేశుడు మన ఇంటికి రావడం అయితే జరుగుతుంది. సో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.